లిక్కర్ కుంభకోణం ఎలాగైనా జగన్ అరెస్ట్ చేసేద్దాం, ఎలాగైనా జగన్ లోపల తోసేద్దాం, ఎలాగైనా పార్టీకి మైలు అంటించేద్దాం, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి కుంభకోణాన్ని ప్రపంచానికి చూపించేద్దాం. అసలు ఎక్కడైనా కుంభకోణం ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వ నిధులు కానీ ప్రజల సొమ్ము కానీ వెళితే అప్పుడు కుంభకోణం జరిగే అవకాశం ఆస్కారం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిక్కర్ కేసుల్లో ఇప్పుడు లిక్కర్ మనం ఎవరు అమ్ముతున్నారు? ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతున్నారు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే కదా ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు టెండర్లు తీసుకున్న తర్వాత వాడు స్టిపులేటెడ్ టైంలో మూస్తున్నాడా, వాడు ఎక్కడి నుంచి స్టాక్ తెచ్చుకుంటున్నాడు, ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాడు, ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్లోనే కదా బేసికల్లీ ఎక్కడైనా కరప్షన్ అనేది జరుగుతుంది లేదా కుంభకోణాలు అనేవి జరుగుతాయి. ప్రభుత్వము పర్సనల్గా డిస్టిలరీస్ నుంచి మందుకొని దాన్ని ప్రజలకు సప్లై చేస్తే అంతా డబ్బు ప్రభుత్వం మధ్యలో నడుస్తున్నప్పుడు, అంతా ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వంలోనే నడుస్తున్నప్పుడు డబ్బు డైరెక్ట్గా మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానాకే వస్తున్నప్పుడు ఒక కుంభకోణం జరిగింది అని మనం ఎలా చెప్పగలుగుతాం? కుంభకోణం జరిగింది అన్న ఒక ఆస్కారం ఎక్కడ కనబడుతుంది? దానికి సీఎం గారు ఒక పాలసీ చూచాయిగా చెప్తే అధికారులు పాలసీని నిర్వహిస్తారు, తయారు చేస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో బేసిక్ సెన్స్ ఇది. సీఎం విల్ హ్యావ్ నథింగ్ టు సే ఇన్ దిస్. పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ పాలసీ వర్కౌట్ అయితే జనాలకు నచ్చుతుంది, వర్కౌట్ కాకపోతే జనాలకు నచ్చదు. అటువంటి దానిలో సీఎంని అరెస్ట్ చేస్తామన్న ఫీలర్స్ ఇచ్చుకుంటా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఓవర్ యాక్షన్, సారీ టు సే ఎక్స్ సీఎం కొన్ని మీడియా సంస్థలు ఇస్తున్న ఓవర్ యాక్షన్ తప్పులేదు, మీరు ఓవర్ యాక్షన్ చేయాలి, ఎందుకంటే యు ఆర్ బీయింగ్ పేడ్ టు డూ ఓవర్ యాక్షన్. బట్ ఇక్కడ అరెస్ట్ చేయడానికి మీ దగ్గర సబ్స్టెన్స్ లేనప్పుడు, మీ ఓవర్ యాక్షన్ పండనప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సమావేశంలో లిక్కర్ పాలసీ గురించి ఎవరు నోరు తెరవకండి అని చెప్పినప్పుడు ఆ పాలసీ గురించి ఒక ఎక్స్ ముఖ్యమంత్రి ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను క్లీన్గా ఉన్నాను, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, విజయవాడలోనే ఉంటాను అని నాట్ ఓన్లీ మీకు ఏకంగా నేషనల్ మీడియాకి చెప్పటం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ వేశారు. లిక్కర్ పాలసీ గురించి, రెడ్ బుక్, రాజ్యాంగం గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి పీడిఎఫ్లు వీడియోలు తయారు చేసి నేషనల్ మీడియాలో నేషనల్ లీడర్షిప్ని అందరినీ ట్యాగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో టోటల్గా హీ ప్రొజెక్టెడ్. ఒక పక్కన పాలిటికల్గా ఆంధ్రప్రదేశ్ కుదేలు చేసుకుంటూ, రెండో పక్కన పారిశ్రామికవేత్తల్ని తరిమి కొడుతూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్లను లేదా ప్రభుత్వానికి బెనిఫిట్ వచ్చే వాళ్ళను మాత్రమే పారిశ్రామికంగా ఆ ఎదుగుదలకు సపోర్ట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కానీ అభ్యుదయానికి కానీ ఎటువంటి అవకాశం ఉన్నా అటువంటి పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్లో ఎంటర్టైన్ చేయకుండా ఐఏఎస్ని, ఐపీఎస్ని, నిజాయితీ నిబద్ధత కలిగిన అధికారుల్ని కుల పేరుతో కులం ట్యాగ్ ఉంటే చాలు వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నందుకు నేషనల్ మీడియా నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ లీడర్స్ అందరినీ ట్యాగ్ చేస్తూ ఈ డేటాని మొత్తం ట్విట్టర్లో ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మన విషయం ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈజ్ నౌ ఎ నేషనల్ ఇష్యూ. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ లిక్కర్ పాలసీలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తేల్చలేక చేతులెత్తేస్తే నౌ జగన్మోహన్ రెడ్డి మొరల్గా, ఎథికల్గా ప్రపంచానికి ఒక క్లీన్ చిట్ ఉన్న నాయకుడిగా కనపడతాడు. పొర్రపాటున మీరు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్ వెండెట్టాలో మీరు అరెస్ట్ చేశారు, వితౌట్ ఎనీ ప్రాపర్ సబ్స్టెన్స్, వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్ మీరు ఎత్తుకెళ్ళారు అన్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది. సో కూటమి తన గోల్ తను వేసుకోవడం అంటే ఏంటి అంటే, ఎక్స్పెషల్ ఇప్పుడు టీడీపీ చేసిన చర్యలు, ఎప్పుడైనా ప్రతిపక్షాన్ని దాడి చేసినప్పుడు, ప్రతిపక్షాన్ని ఇరికిచ్చినప్పుడు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయటం కాదు, అసలు శిస్సులు నాయకుడి మీద తప్పు చేస్తే సరైన సబ్స్టెన్స్ను పట్టుకొని ముందుకెళ్ళాలి. సంవత్సరం రోజులైనా సరైన కుంభకోణాలు పట్టుకోలేక లిక్కర్ కుంభకోణాన్ని పట్టుకొని ఆ కుంభకోణంలో సబ్స్టెన్స్ ఉందని చూపించడానికి ప్రయత్నం చేస్తా నేషనల్ లెవెల్లో ఓవర్ యాక్షన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పాతాళానికి తొక్కి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఐఆమ్ రెడీ టు గెట్ అరెస్టెడ్ అని చెప్పినా ఏమాత్రం ఉలుకు పలుకు లేక గత 2 రోజుల నుంచి నాయకులు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దీన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక మొరేల్ విక్టరీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు మీరు టీడీపీ కార్యకర్తలు ఈ విషయంలో ఎలా మాట్లాడగలుగుతారు? జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు?
సో బేసికలీ ప్రభుత్వం అనేది ఎప్పుడైతే ప్రతీకార చర్యలకు దిగుతుందో, ప్రాపర్ పేపర్ వర్క్ లేకుండా ఆ ప్రతీకార చర్యలకు దిగితే పరిస్థితి ఇలాగ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ప్రశాంతంగా ఎలా బయటికి రావాలో తెలియక, మీరు ఏం చేసినా మీ దాడి తట్టుకోలేక సైలెంట్గా కూర్చున్న జగన్మోహన్ రెడ్డిని తట్టి లేపి తీసుకొచ్చి మీరే కొట్టించుకున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ పర్సన్ హూ విల్ నాట్ కమ్ ఏదో ర్యాండమ్గా వచ్చి ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోయే రకం కాదు. ఒకసారి వచ్చాడు అంటే పని పూర్తి చేసుకొని వెళ్తాడు. ఇప్పుడు వచ్చాడు, పని పూర్తి చేసుకొని వెళ్ళాడు. మీరు దాదాపు 3 నెలల నుండి లిక్కర్ మాఫియా, లిక్కర్ స్కామ్ అని చెప్పి ఈ ఓవర్ యాక్షన్, ఈ స్టోరీని ఏదైతే బిల్డప్ చేశారో ఒకే గంట ప్రెస్ మీట్లో మొత్తం కుదేలు చేసి వెళ్ళాడు. సో ఇటువంటి పరిస్థితులు మీకు రాకుండా, ఇటువంటివి కాకుండా బెటర్గా ఏదైనా బ్రూ చేయండి. బెటర్గా అంటే ప్రాపర్ ఎవిడెన్సెస్, ప్రాపర్ సిచ్యువేషన్స్ అన్నిటినీ కరెక్ట్గా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని లాక్ చేయడానికి ట్రై చేయండి. లాక్ చేయడానికి ట్రై చేయలేదనుకోండి, ఈ 4 ఏళ్ళు మీరు బాగా కష్టపడండి. మనకు ప్రజలు, పరిపాలన, ఇది కన్నా ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చి లోపల పెట్టేయాలి. 4 ఏళ్లలో మన ఎజెండా తీరిపోతుంది. ఆ తర్వాత జరిగేది జరుగుతుంది. ప్రజలు ఏం చేస్తారో చేస్తారనుకోండి. కానీ మన సంతృప్తిగా మనం హాయిగా ఉంటే చాలు. ముఖ్యంగా మనం రాజకీయంగా హాయిగా ఉంటే చాలు. మన ప్రతీకార్యం అనే పేరుతో మన పిచ్చి తీర్చుకుంటే సరిపోతుంది.